జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. నెంబర్ వన్ ఇది బతుకమ్మ కుంట ఈ దీని గురించి కూడా ఒకసారి మీ అందరికీ ఆ కేసు గురించి దాని డీటెయిల్స్ గురించి కూడా తెలియపరుస్తాము. మీ అందరికీ తెలుసు బతుకమ్మ కుంట అనే ఇష్యూ అది కోర్టు పరిధిలో నడుస్తూ ఉన్నది. అంటే దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్తాను. బతుకమ్మ కుంట అనేది అక్కడ చెరువు అన్ని రికార్డ్స్ ప్రకారం మా దగ్గర అవి కూడా చూపిస్తాము. పలు రికార్డ్స్ ప్రకారం కూడా అది చెరువుగా పరిగణిస్తూ చెరువుగా ఉంది అక్కడ. అయితే ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే అతను అది అక్కడ ఆ చెరువు అతని ల్యాండ్ అని చెప్పేసి అది అతని పట్టా ల్యాండ్, అతని ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి అతను క్లెయిమ్ చేస్తూ అతను గతంలో కూడా కోర్టులకి వీటి దగ్గర కూడా వెళ్ళినప్పుడు కోర్ట్స్ ఫస్ట్ అతన్ని డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటే అతని ఓనర్షిప్ మీద ప్రూవ్ చేసుకోమని చెప్పడం జరిగింది. బట్ అతను డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఎక్కడికి పోలేదు, ఓనర్షిప్ ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంటే అతనికి ఉన్నది ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. 1986లో ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉంది. మామూలుగా మీకు తెలుసు ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ అంటే కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ దీని కింద మనం చూస్తే కనుక రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయితేనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా మీకు ఎటువంటి స్టైల్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఎక్కువ కాదు అనేది మనకి అందరికీ తెలిసినటువంటి చట్టం కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇతను ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా ఇతను నేను పొజిషన్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తూ కింద సిటీ సివిల్ కోర్టుకి వెళ్తాడనమాట. ఎక్కడ కూడా ఇతను టైటిల్ మీద వెళ్ళడు, ఎందుకంటే టైటిల్ అతనికి ఎట్లా రాదు. ఎందుకంటే అతను ఓనర్షిప్ ఎప్పుడు కూడా అతను ప్రూవ్ చేసుకోవడానికి అతని దగ్గర డాక్యుమెంట్ లేదు, సేల్ డీడే లేదు, బేసిక్ సేల్ డీడ్. సో అందుకోసం అతను పొజిషన్ మీద పోవటం జరుగుతుంది. అది సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి నేను పొజిషన్లో ఉన్నాను, హైడ్రా వాళ్ళు వచ్చేసి అక్కడ చెరువు తవ్వటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆపించండి, ఒక టెంపరీ ఇంజంక్షన్ ఇవ్వండి అని చెప్పి పోవటం జరిగిందనమాట. పోతే అక్కడ అప్పుడు ఆ ఏప్రిల్ 2025లో సిటీ సివిల్ కోర్టు మొత్తం మా వాదోపవాదాలు అందరికీ విన్న తర్వాత దాదాపు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు మొత్తం ఈ వాదోపవాదాలు వింటూ ఒక చాలా సుదీర్ఘమైనటువంటి ఒక జడ్జిమెంట్ని కూడా ఇస్తూ దాంట్లో క్లియర్గా టెంపరీ ఇంజంక్షన్ని అతను రిజెక్ట్ చేశారనమాట. చేసి అతను పొజిషన్లో లేడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. సో దాని మీద అతను అపీల్ అంటే సిఎంఏ అపీల్కి పోతాడు అనమాట. అపీల్కి పోతే అపీల్ హైకోర్టు పరిధిలో నడుస్తూ ఉందన్నమాట. ఈ నడుస్తున్న క్రమంలో మేము హైకోర్టుని పర్మిషన్ అడిగామన్నమాట. ఇది ఈ చెరువు అనేది అక్కడ ఫ్లడ్డింగ్ దానికోసం కావాల్సినటువంటి ఈ పనులకి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు హైకోర్టు మాకు ప్రీ మాన్సూన్ ఫ్లడ్స్ని నివారించేదానికి మాకు వర్క్ చేయడానికి హైకోర్టు పర్మిషన్ ఇస్తూ పిటిషనర్ అంటే ఎడ్ల సుధాకర్ రెడ్డి యొక్క రైట్స్ని ఎంక్రోచ్ చేయకూడదు అనేటటువంటిది కూడా ఇచ్చినారనమాట. అది చేస్తూ, ఎందుకంటే ఇది హైకోర్టు పరిధిలో ఉన్నట్టు అంశం మేము తేల్చాల్సిందిగా ఉంది కాబట్టి మీరు చేయకుండా మీరు పనులు చేయొచ్చు అని అన్నారు. సో మేము పనులు చేసాము, ఆ చెరువు పనులు చేసాము, బండ్ క్రియేట్ చేసాము. ఎందుకంటే బండ్ క్రియేట్ చేయాలంటే చెరువు అనేది బండ్ క్రియేట్ చేస్తేనే చెరువు నీళ్ళు అవుతాయి. సో బండ్ క్రియేట్ చేసాము. బండ్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద మేము ఎక్కడ కూడా ఆ బండు మీదే చిన్న పార్క్ ప్లే ఏరియాని కానీ లేకపోతే అక్కడ ఎక్కడ సెపరేట్గా పార్కులు కూడా తయారు చేసిన లేదు. అది చిన్న 5 ఎకరాల ఇది, దాని మీద మేము కొంత చెట్లు అది అంతా కూడా పెట్టి ఒక దీన్ని తయారు చేసాం. సో చేసిన తర్వాత అతను ఎడ్ల సుధాకర్ రెడ్డి కంటెంప్ట్కి వేశారనమాట. వేసి ఇది ఇక్కడ మీరు ఓన్లీ ప్రీ మాన్సూన్ దీనికోసం వేస్తే అంటే ఫ్లడ్ దీనికోసం వేసిన దాన్ని వీళ్ళంతా కూడా అక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా చేశారు, మొత్తం సెలబ్రేషన్స్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్లే ఏరియా ఇచ్చారు, ఓపెన్ జిమ్ తయారు చేశారు, మొత్తం కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ చేశారని చెప్పేసి ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ ఇదంతా చూసిన తర్వాత అండ్ కంటెంప్ట్ హైడ్రా ఇది గిల్టీగా అని చెప్తూ కూడా ఇచ్చారనేది మీ అందరికీ తెలిసిన విషయం అనమాట. సో దాని మీద మాకు ఇచ్చినటువంటి హైడ్రా అంటే ఇది కంటెంప్ట్లో గిల్టీ అనేది అంటే ఇది ఇట్స్ కంటెంప్ట్ ప్రూవ్ అయిందనే దాని మీద ఈ ఏదైతే కనుక మాకు పారా 69 and 70 ఆర్డర్ ఉంది కంటెంప్ట్ ఆర్డర్లో, దాంట్లో క్లియర్గా అది ఏదైతే కనుక హైడ్రా స్వాధీనంలో ఉన్నటువంటి సైనేజెస్ కానీ అంటే ఆ బోర్డ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇది ఆ టైమింగ్స్ ఇండికేట్ చేసినటువంటి వాటిల్ని కానీ లేదా డైరెక్షన్స్ ఇండికేట్ చేసేది కానీ ఇట్లాంటి అన్నీ కూడా అంటే హైడ్రా ఓనర్షిప్ అనేది కానీ లేకపోతే పొజిషన్లో ఉన్నట్టు కానీ ఉండేటటువంటి వాటిని తీయాలని చెప్పేసి వారు డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.
సో దాని మీద మేము తర్వాత, ఎందుకంటే ఇదంతా ఏంటంటే సీఎంఏ పెండింగ్ ఉంది, అంటే అపీల్ ఇంకా డిస్పోజ్ కాలేదు. ఏది చెరువా అతని పొజిషన్లో ఉందా కాదా, అది చెప్పాడు ఇంజక్షన్కి వెళ్ళాడు కదా అతను, ఇది సిటీ సివిల్ కోర్టు దాని మీద వెళ్ళిందని, అది ఇంకా పెండింగ్ ఉంది, అది ఇంకా డిస్పోజ్ కాలేదు. సో ఇది కంటెంప్ట్ కోర్టు మమ్మల్ని తప్పడుతూ చేస్తే దాని మీద మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు పేరా 6970లో ఉన్నటువంటి అంశాలని మీరు ఫాలో అవ్వండి అని చెప్తే మేము అన్నాం, ఈ ఫెన్సింగు గోడ ఇవన్నీ ఉంటే తీస్తే కనుక ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పబ్లిక్కి డేంజరస్ అవుతుంది. ఎందుకంటే అది తీసేస్తే కనుక ముందు ఆ బండే కొలాప్స్ అవుతుంది, అది రిటెన్షన్ వాల్ ఉంది. ఆ ఫెన్సింగ్ తీసేయడం వల్ల పక్కన ఉన్నటువంటి క్యాటిల్ కంటే దాన్ని మీరు ఒక అఫిడవిట్ ద్వారా మాకు ప్రజెంట్ చేయండి, మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్లో కూడా అది ఇచ్చినారన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దీంట్లో మేము ఆ పారా 6970లో ఉన్నటువంటి ఏదైతే కనుక మెన్షన్ చేశారో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు తప్పకుండా మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బోర్డ్స్ సైనేజెస్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మేము తీసివేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ తీయటం జరిగింది. అండ్ ఈ రైలింగు గోడలు ఇవన్నీ కూడా అదంతా కూడా దాన్ని సంబంధించి వచ్చింది, అది సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఒక మమ్మల్ని 3 వీక్స్లో ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మేము చేస్తాం. అండ్ ఈ ఇతర ఎక్విప్మెంటు ఇది అంతా ఇతర అంతా కూడా కోర్టు డైరెక్షన్స్ పారా 6970 ఏది ఉందో తప్పకుండా అదంతా కూడా మేము అమలు చేయడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్, హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో అవుతూ మేము అన్నీ కూడా మొదలెట్టాము ఆల్రెడీ ఆ ప్రాసెస్ని కూడా. రైట్, ఇది ఇలా ఉండగా అసలు బేసిక్ దాంట్లో అసలు మొన్న కూడా నేను చూశాను, ఎట్లా సుధాకర్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ 2 ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా వేల లారీలు మేము ఫిల్ చేసాము ఇది ఆ కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. ఇది అతను సిటీ సివిల్ కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతనే స్పష్టంగా వేల లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడనమాట. చెప్పి చేసిన దాంతో అంటే అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు జస్ట్ అసలు సింపుల్గా అసలు అంటే సింపుల్ టెస్ట్ అనమాట. మామూలుగా మనము గూగుల్ ఎర్త్ మీద మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. అది మీకు చూపిస్తాం. ఆ ప్రాంతంలో చెరువు ఉందా లేదా అనేది సర్వే ఆఫ్ ఇండియా 1970లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. సర్వే ఆఫ్ ఇండియా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇది. ఇది ఏదైతే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నామో ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. సో దీని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మూసీలో కలుస్తున్నటువంటి వాగ్. ఇది వాగ్ వెళ్తుంది. ఇది రైల్వే ట్రాక్, ఇక్కడ మీరు చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఉంది, మూసీలో కలిసిన వాగు. బతుకమ్మ కుంట మీకు దాని మీద ఇది మీరు చూస్తున్నారు, బతుకమ్మ కుంట, ఇది బతుకమ్మ కుంట. ఇప్పుడు సో దీన్ని ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు డెవలప్ చేసిన బతుకమ్మ కుంట కరెక్ట్గా దాని మీద కూర్చుంటుందో లేదో కూడా మీరు చూస్తారు. ఒక్కసారి కిరణ్ అది రన్ చేయండి. సో ఇప్పుడు చూస్తే ఒకసారి ఈ ట్రాక్, రైల్వే ట్రాకు, ఈ ట్రాక్ మ్యాప్ 2 టాలీ అవుతున్నాయి చూడండి. ఈ నాలా, ఇది నాలాకి ఇప్పుడు వచ్చేది ఈ నాలా గూగుల్ ఎర్త్, ఇది పైది గూగుల్ ఎర్త్, కింద సర్వే ఆఫ్ ఇండియా. ఇది చూడండి, ఇది ఈ నాలా. రైట్, ఇంకా కింద తీసుకురండి. ఇగో బతుకమ్మ కుంట మేము డెవలప్ చేసింది పైకి తీసుకెళ్ళండి ఒకసారి. ఇది చూడండి, ఇది ఇక్కడ బతుకమ్మ కుంట డెవలప్ చేసింది, ఇది బతుకమ్మ కుంట. సో దిస్ ఈజ్ బతుకమ్మ కుంట సిట్టింగ్ స్ట్రైట్ ఆన్ అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మార్క్ చేసిన వాటర్ బాడీ మీద అనమాట. సో విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో 10 acres మ్యాప్ అనేది ఇది మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. ఇది మా జిఏఎస్ టీమ్ తోటి మా జిఏఎస్ టీం వాళ్ళు చేపించి ఇది చూస్తున్నారు. దిస్ ఇస్ రైల్వే ట్రాక్ అండ్ ఇది ఈ వాగ్ వెళ్ళేసి ఈ నాలా వెళ్ళి మూసీలో కలుస్తాను అనమాట. కరెక్ట్గా ఈ నాలాకి మీరు చూస్తున్నారు. సో బతుకమ్మ కుంట మీద కరెక్ట్గా కూర్చోండి. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. ఒకసారి పైకి తీసుకెళ్తారు మళ్ళీ, ఎగ్జాక్ట్ చూడండి, దిస్ ఇస్ బతుకమ్మ కుంట. 10 acres ఉన్నటువంటి బతుకమ్మ కుంట అనేది క్లియర్గా సర్వే ఆఫ్ ఇండియాలో స్పష్టంగా వస్తుంది అనమాట. ఓకే.